వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. అండ్ ఈ రోజు వచ్చేసి గైస్ మనమైతే POCO X6 Pro గురించి అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ అయితే ఈ మొబైల్ అయితే 5 to 6 months అయితే మనకైతే అవుతుంది, ఆల్రెడీ రిలీజ్ అయ్యి కూడా. చాలా మందికి అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ తీసుకోవాలా లేదా అనేది ఒక క్లారిఫికేషన్ అయితే ఇప్పుడు ఇద్దాం. అండ్ ఇప్పుడు ఈ మొబైల్స్లో అయితే ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయైతే ప్రతి ఒక్కటైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్లీజ్ వీడియోలో అయితే ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఇక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని కొత్తగా కూడా చూస్తుంటుంది గైస్. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకుని నేనైతే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే గైస్, లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకైతే ఇందులో అయితే 3 వేరియంట్స్ ఆఫ్ కలర్స్ అయితే మనకైతే ఈ బ్రాండ్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్ POCO X6 Pro అయితే. అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండ్ సెకండ్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ థర్డ్ వచ్చేసి ఎల్లో కలర్. అందరికంటే ఈ గ్రే బ్లాక్ అంటే ఎల్లో అనేది కొంచెం ప్రీమియం లుకింగ్ లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ మొబైల్ వచ్చేసి గైస్ 2 వేరియంట్స్ లో మనకైతే ఈ మొబైల్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ 8GB 256 వచ్చేసి 23,999 రూపాయలకి అయితే మనకైతే అవైలబుల్ ఉంది. 12GB 512GB వచ్చేసి మనకైతే 25,999 రూపాయలకి అయితే మనకైతే మార్కెట్ లో అయితే ఈ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది గైస్. ఓకే, నెక్స్ట్ అయితే మనమైతే దీని ఫ్యూచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒకసారి. అయితే దీని డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే మాకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనమైతే ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పరంగా చూసుకుంటే గైస్ 5000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. ఫోన్లో అయితే కెమెరాస్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసి 3 కెమెరాస్ అయితే మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 కెమెరా అండ్ 8MP వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2MP వచ్చేసి మైక్రో కెమెరా అయితే మనకైతే 3 అయితే కెమెరాస్ అయితే మనకైతే బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ లో వచ్చేసి 16MP మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేశారు గైస్. బ్యాక్ కెమెరా యూజ్ చేసి అయితే 4K లో 30 FPS వరకు అయితే మనం అయితే రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు వీడియోని. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి అయితే 1080p 60 FPS వరకు అయితే మనకైతే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి అయితే మనం అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు గైస్. అండ్ జూమింగ్ పరంగా చూసుకుంటే అప్ టు 10x వరకు అయితే మనకైతే ఇదైతే జూమింగ్ అయితే చేస్తుంది ఈ మొబైల్. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 డైమెన్సిటీ ఉంది. ఇందులో ఉండడం వల్ల అయితే గైస్ మనకైతే బూస్ట్ 2.2 గేమింగ్ ఆప్టిమైజేషన్ అయితే మనకైతే ఇందులో అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. దీని వల్ల అయితే గేమింగ్ పరంగా అయితే టూత్ రేంజ్ గేమింగ్ అయితే మనమైతే ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. ఓకే, ఇక మనమైతే ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొబైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేనైతే ప్రోస్ చెప్తాను. ఓకే, మనం ప్రోస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ డిస్ప్లే చూసుకోవచ్చు గైస్ 6.67 inches ఫుల్ హెచ్డి డిస్ప్లే గైస్. ఈ డిస్ప్లే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. మూవీస్ చూస్తున్నప్పుడు ఏమైనా వీడియోస్ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే పొందుతారు గైస్, ఎందుకంటే డిస్ప్లే క్వాలిటీ అనేది ఆ విధంగా ఉంది ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ స్ట్రాంగ్ CPU ఉండడం వల్ల ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం చాలా అంటే చాలా స్మూత్ గా అనేది ఉంటుంది. ఎందుకంటే ఇందులో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి మనమైతే CPU పరంగా అండ్ మనమైతే మొబైల్ పరంగా చూసుకుంటే మాత్రం స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే ఇందులో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇది మంచి విషయం. థర్డ్ వచ్చేసి మనకైతే 67 watts ఛార్జర్ అయితే మనకైతే బాక్స్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొబైల్ అయితే మీరైతే ఛార్జ్ చేసుకోవాలంటే జస్ట్ ఒక 45 minutes అయితే మీరైతే ఛార్జ్ పెడితే మాత్రం ఆటోమేటిక్గా ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గైస్ బ్యాక్ సైడ్ అయితే 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకైతే ఇందులో అయితే అవైలబుల్ ఉంది. ఈ ద్వారా అయితే మనకైతే ఫొటోస్ అనేది కొంచెం అనేది బెటర్గా వస్తున్నాయి. అండ్ HDR మోడ్లో ఆన్ చేసుకుంటే మాత్రం ఇంకా బెటర్గా ఉన్నాయి గైస్. ఇంకొక మంచి విషయం ఏంటంటే హీటింగ్ ఇష్యూస్. ఈ మధ్యలో అయితే చాలా మొబైల్స్ అయితే యూజ్ చేసి అయితే చూశాను. చాలా మొబైల్స్ అయితే కొద్దిసేపు గేమ్ ఆడగానే చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే మనకైతే చూస్తున్నాం. కానీ ఈ మొబైల్లో మాత్రం హీటింగ్ ఇష్యూస్ అనేది చాలా అంటే చాలా తక్కువ వరకే ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంతవరకు అయితే నాకైతే ప్రోస్ అయితే కనిపిస్తున్నాయి. నాకైతే చూడడానికి అయితే ఏం కనిపించలేదు. మీకు ఏమన్నా ఇందులో ఇంకా నచ్చితే మాత్రం కామెంట్ అయితే ఏదైతే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయిన్లీ మనకు 8MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది అండ్ 2MP మైక్రో కెమెరా అయితే మనకైతే 2 కెమెరాస్ అయితే మనకైతే బ్యాక్ సైడ్ ఉన్నాయి గైస్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే మాత్రం ఈ అయితే అంత పర్ఫార్మెన్స్ అయితే చేస్తారో ఈ 2 కెమెరాస్ ఏదో వస్తున్నాయంటే వస్తున్నాయి అంతే తప్ప మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో అయితే ఇవైతే రావు. నెక్స్ట్ వచ్చేసి గైస్ కొన్ని UI ఇష్యూస్ అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. మేబీ ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేటప్పుడు అయితే ఏదైతే ఫిక్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొక ఇష్యూస్ గైస్ మేజర్గా మనమైతే నైట్ మోడ్ ఆన్ చేసి అయితే మనమైతే ఫొటోస్ అయితే తీస్తాము. ఈ నైట్ మోడ్ ఆన్ చేసి ఫోటో తీసేటప్పుడు అయితే ఎక్కువగా బ్రైట్ అనేది ఫోటో అయితే రావడం అయితే జరుగుతుంది. మరి న్యాచురల్ గా కాకుండా కొంచెం బ్రైట్ గా అనేది వస్తుంది.
ఇదైతే కొంచెం బాగోలేదు చూడడానికి ఇమేజ్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పరంగా చూసుకుంటే మాకైతే 5000 mAh బ్యాటరీ అయితే బ్యాకప్ అయితే మాకైతే ప్రొవైడ్ అయితే చేశారు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇంకొక 500 యాడ్ చేసి 5500 బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తే బాగుంది అనిపిస్తుంది. ఓకే గైస్, ఇంతకంటే మించి అయితే నాకైతే ఏం కాన్స్ అయితే కనిపించలేదు. ఇవైతే ప్రోస్ అండ్ కాన్స్. ఏమైనా మిస్ అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి, వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే గైస్, ప్రైస్ కి ఈ ఫోన్ అయితే మంచి సూటబుల్ మొబైల్ అయితే అవుతుంది గైస్. ఇక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు, మంచి మొబైల్ ఈ ప్రైస్ రేంజ్ లో అయితే మనకైతే ఈ మొబైల్ వచ్చేసి. ఎవరైనా ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడున్న ప్రోస్ కాన్స్ అన్ని అయితే నేనైతే చెప్పాను కదా, ఒకసారి అయితే అన్ని దృష్టిలో ఉంచుకొని మీకైతే సూటబుల్ అనిపిస్తే మీరైతే తీసుకోవచ్చు గైస్ నిరభ్యంతరంగా. ఇది వచ్చేసి మీరు కెమెరా పరంగా తీసుకుంటే మాత్రం మీరైతే కెమెరా పరంగా అయితే అంత సూటబుల్ కాదు. అలా గేమింగ్ పరంగా తీసుకోవాలనుకుంటే కూడా గేమింగ్ పరంగా అయితే ఓకే, కానీ కెమెరా పరంగా అయితే అంత లైక్ చేయకండి కెమెరాని. కెమెరా పరంగా అయితే మనకు చాలా మొబైల్స్ ఉన్నాయి. ఓకే, వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే మనకైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త కూడా మన ఛానల్ని చూస్తే గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వాలని